Hello everyone, welcome back to my channel Tejaswini Gowda. సో పొద్దున్నే ఎవరో చెప్పారు నేను పడుకున్నది చూపిస్తాను అది ఇది అని చెప్పి ఇదిగో ఇప్పుడే నేను స్నానం చేసుకుని వచ్చాను. ఇందాకటి నుంచి నన్ను ఎంత సతాయించిందంటే తన చెక్-ఇన్ కూడా నేను చేయలేదు ఇంకా ఇప్పటి వరకు. సో నేను స్నానం కూడా చేసుకుని వచ్చాను. ఇప్పుడే నేను వీడియో స్టార్ట్ చేయగానే బెడ్ నుంచి దిగి ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది. రెడీ అవ్వడం లేట్ అవుతుంది. నేను ఎంత తొందరగా రెడీ అవుతాను తెలుసా, నాకేం ఉండదు. నేను స్నానం చేసుకుంటే అయిపోతుంది అంతే. హలో, నేను ఎక్కువ నీలాగా ఏంటి ఉండి రెడీ అవ్వను, ఇలా రెడీ అయిపోతా. ఇప్పుడు వాళ్ళే చూస్తారు కదా నేను ఎంత తొందరగా రెడీ అవుతా. కరెక్ట్ నో గైస్? ఎస్, స్నానం కూడా చేయట్లేదు. చిచ్చి అంటే అది రెడీ అవ్వమంటే అర్జెంట్ లో ఏంది ఈ కాంబినేషన్? ఇంత అర్జెంట్ లో ఇలా రెడీ అవ్వాల్సిన అవసరం పెట్టావా? నాకు తెలుసు. ఏంటో ఏదో కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ అన్నమాట. ఏమది? ఏం లేదా, ఇప్పుడు డార్క్ ఏంటి మనకి డార్క్ స్పాట్స్ అనేది కామన్ కదా. వెదర్ ఇట్ మైట్ బి లైక్ యాక్నే నుంచి కావచ్చు, లేకపోతే సన్ ఎక్స్పోజర్ నుంచి కావచ్చు, లేకపోతే హార్మోనల్ చేంజెస్ నుంచి. సో చాలా రకాలుగా మనకి డార్క్ స్పాట్స్ అనేవి చాలా వరకు ఉంటుంది. సో అది కేర్ తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. సో అందుకే కేర్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇదేంటంటే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. సో అందుకే నేను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ వాడుతూ ఉంటాను అనమాట. సో దీంట్లో ఏంటంటే 100% ఆర్గానికలీ సోర్స్ అయిన టర్మరిక్ ఉంటుంది, 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ 2% ఆఫ్ నియాసినమైడ్ ఉంటుంది. అందుకే ఇది ది బెస్ట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అని అంటాము. సో అందుకే డార్క్ స్పాట్స్ అనేది ఈవెన్చువల్లీ తగ్గి మనకి ఒక రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంటుంది. సో అందుకే ఇది ఒక స్కిన్ కి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది విత్ హిమాలయ స్వరాస టర్మరిక్. ఇది మన స్కిన్ డల్నెస్ ని రెడ్యూస్ చేస్తూ స్కిన్ రేడియన్స్ ని 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ తో బూస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను అప్లై చేసుకుంటా. సో ఏం లేదు, ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని జెంటల్ గా మసాజ్ చేసేసుకోవాలి. సో దట్ స్కిన్ లో బాగా అబ్జర్వ్ అయిపోతుంది. అంతే అన్నమాట. అండ్ నాకైతే ఇది చాలా బాగా వర్క్ అయింది. అండ్ అంతేకాదు ఇది చాలా లైట్ వెయిట్ అండ్ చాలా తొందరగా స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ చేసుకొని ఆ ఒక రేడియంట్ స్కిన్ ని మాకు ఇచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, నాకైతే బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఐ థింక్ నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను అండ్ మా ఆడియన్స్ కి కూడా సజెస్ట్ చేస్తాను టు ట్రై ఇట్ అవుట్. సో దట్ మీకు కూడా రిజల్ట్స్ అనేది, ఆ చేంజెస్ అనేది మీకే తెలిసిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ని ప్రొవైడ్ చేశాను. సో ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదండి, హిమాలయస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో అండ్ అంతేకాకుండా ఇన్స్టెంట్ గా 30% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పు? నేనైతే రెడీ అయిపోతున్నా. నువ్వు రెడీ అవ్వవా? రెడీ అయ్యి సరే పదండి అయితే. చలో సరే పదా, టైం అవుతుంది. ఎవరు ఫస్ట్ పదాలి? నాకు తెలియదు కదా. నాకు తెలియదు కదా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సరే బాయ్ గైస్, వి ఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. ఏమో అండి, నేనైతే రెడీ అయిపోయాను. నేను కూడా రెడీ అయ్యాను. ఇలా ఉంటుంది. ఇందాక బయలుదేరతా అని చెప్పి ఇంకా బయలుదేరలేదు అనుకుంటున్నారా? అంటే ఫైనల్ టచ్ ఉంటది కదా, బ్యాగ్, షూ ఇవన్నీ వేసుకోవడానికి. సో అందుకే ఇలా రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు వెళ్తున్నామండి యాక్చువల్ గా. బాయ్. ఓరి అమ్మ, ఎండ చంపుతుంది. ఎలా ఉంది కానీ యాక్చువల్ గా మనం ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ చాలా ఆకలేస్తుంది. ఇక్కడ ఏదో ఒక కాంప్లెక్స్ ఉంటే ఫస్ట్ ఫుడ్, తర్వాత షాపింగ్. అందుకే పొట్టకి కొంచెం
సాటిస్ఫై చేయడానికి వస్తున్నాము. ఇక్కడ అన్ని ఉన్నాయి. తెలుసా పొట్ట సాటిస్ఫాక్షన్ కి 12 అవుతుంది. పొద్దున్న నుంచి సో చాక్లింగ్ అంట. ఎలుకలు ఎలుకలు ఉన్నాయి మా పొట్టులో. ఓకే అండి, మేము తినేసి మళ్ళీ ఆ హోటల్ చూడ ఫైనల్లీ హల్దీరామ్స్ దానికి వచ్చాము. తినేసి వెళ్ళి గో ఫర్ షాపింగ్. మా షాపింగ్లో మాకు చాలా బాగా నచ్చిన డ్రెస్. ఇంతసేపు ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ చేసాము. వద్దు అసలు, అమ్మో అసలు ఫోనే బయట తీయట్లేదు. సో ఏంటి ఒక్కటి షాప్ మొత్తంకి వచ్చామన్నమాట. ఫైనల్గా ఇది బాగా నచ్చింది. కొంచెం ఎక్కువైనా సరే పర్లేదు, చాలా బాగుంది, తీసుకోవడానికి వర్త్ అని అనిపించింది. సో ఈ షాప్లో నేనైతే ఒక 2 డ్రెస్సెస్ పర్చేస్ చేసేసా బాగుంటుందని చెప్పి. ఇక్కడంతా కింద జీన్స్ సెక్షన్, స్కర్ట్ సెక్షన్ ఉంది. సో మా హర్ని ఒక స్కర్ట్ ట్రై చేస్తా అని చెప్పి వెళ్ళిందనమాట. నేనైతే కంప్లీట్ టైర్డ్ అయిపోయాను. సో షాపింగ్ చేయడానికి వచ్చి పిచ్చి దానిలో అయిపోయాం ఇద్దరు. అట్లున్నామన్నమాట. బాగా చూద్దాం, ఇంకొక 3 hours టైం ఉంది మాకు. ఆ 3 hours ఎంత అవుతుందో అంతటా షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోయి మనం ప్యాక్ చేసుకొని మళ్ళీ బయలుదేరాలి. యా ఎస్ ఇక్కడ ఉన్నా. వావ్ నైస్ హర్నీ, బాగుంది, ఇది బాగుంది, ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. అది కూడా వేసేసుకో, ఒక జడ్జ్మెంట్ వస్తుంది. ఎక్కడ ఏం లే, బాగానే ఉంది. ఆ ప్యాటర్న్ అంతే, అర్థం కావట్లేదా? అంటే ఆడియన్స్ పోల్ పెట్టి మనం చూసే లోపల హైదరాబాద్కి వెళ్ళిపోతాం, కష్టము. ఇంటెలిజెంట్ ఫెలో. సో నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. రెండు బాగుంది. గివ్ మీ అ మినిట్, ఐ విల్ డిసైడ్. సో మేము ఏదో ఒకటి డిసైడ్ చేసి తీసుకుంటాము. మేము ఇందాక చెప్పాను కదా, ఒక పెద్ద బ్యాగ్ కూడా తీసేసుకున్నాము. అయినా సరిపోవు, ఎందుకంటే ఇప్పుడే ఫిల్ అయిపోయింది. అంతకనక షాప్ చేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి అది బిల్ చేపిస్తుంది ఒకటే. ఇప్పుడు బయట కొంచెం నాకు తెలిసి ఎండ తగ్గినట్టు అనిపిస్తుంది, అయినా వేడి అట్లాగే ఉంది. సో అది పరిస్థితి. షాపింగ్లో ఇంత టైర్డ్ అయిపోయాం. ఓకే, చచ్చిపోయాం. అందుకే కంప్లీట్ గా మనం ఏం తీసుకుంటున్నామో చూపించడానికి అవ్వట్లేదు, ఎలా షాపింగ్ చేస్తున్నామో. దాంతో పాటు బాగా కనిపిస్తుంది ఈ బ్యాగ్ లో. ఇది ఫుల్ అయింది, బ్లాక్ బ్యాగ్ మొత్తం ఫుల్ అయింది. సో ఇంకొక బ్యాగ్ కావాలని ఆలోచిస్తాం. అందుకే మనము రూమ్కి వెళ్ళి అంతా సర్దుకుంటాం కదా, అప్పుడు చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఏదో చూపిస్తుంది, చూస్తాను. ఇప్పుడు ఎంత అడుగు ఫస్ట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మన బార్గెన్ చూపిస్తాను. బార్గెన్ చేసి ఇక్కడ సరోజినీ మార్కెట్ అంటే కంప్లీట్ బార్గెన్ చేయాలన్నమాట. फाइनल प्राइस कितना भैया? 400 लग जाएगा लॉन्ग देने से। 300 350 दोगे? नहीं 300 लो पैसे అదనమాట. ఫైనల్ గా ఇదిగోండి, ఇదంతా షాపింగ్ చేసి ఇక్కడ కూడా పెట్టుకున్నా. అంతా చేసి ఫైనల్ గా క్యాబ్స్ మాకు దొరకలేదు, అంటే అర్జెంట్ గా దొరకలేదు. ఫ్లైట్ కి టైం అయిపోతుంది కాబట్టి అందుకే ఆటో చాలా లాంగ్ గ్యాప్ ఆటోలో వెళ్తున్నాను. ఎవరైనా షాపింగ్ కావాలి అంటే ఇక్కడ పెద్ద బ్యాగ్స్ పెట్టుకొని రావాలి. ట్రాలీ తీసుకొస్తే ఇంకా మంచిది, కొంచెం వెయిట్ తగ్గుతుంది. అవును. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఏంటంటే మంచిగా బార్గెన్ చేయాలి, లేకపోతే వాడు ఇస్తే అంతే. ఎంత చెప్పినా మనం 100 స్టార్ట్ చేయాలి. అంటే అట్లీస్ట్ కొన్ని దానికి 200-300 అంటే అర్థమైపోతుంది. సో అలా అన్నమాట. అరే కష్టాలు, ఆటో కష్టాలు. ఫుల్ షాపింగ్ టయర్డ్ అయిపోయాము. నాకు తెలిసి వన్ డే ఉన్నా సరిపోదు. మేబీ ఇక్కడ మనం వచ్చిన కాంప్లెక్స్ దగ్గర అయితే 1 డే కంప్లీట్. మార్నింగ్ వస్తే నైట్ వరకు 11కే ఇక్కడ ఉండాలి. 11కి ఫుడ్ తిని స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ మనం ఎలాగో మర్చిపోతాం అనమాట. ఇప్పుడు మేము ఫుడ్ మర్చిపోయాము, ఆఫ్టర్నూన్ తినలేదు మేము.
సో ఇందాక ఆకలేసిందని మ్యాంగో ఒకటి తను తీసుకొస్తే తిన్నాము. పానీపూరి తిందాం అనుకున్నాము, బట్ వి డిడ్ంట్ గెట్, దొరకలే. ఎందుకంటే ఇక్కడ బాగుంటుందని రిషిక చెప్తే ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ అవ్వలేదు. ఫైనల్ గా వర్క్ కోసం వచ్చి అలాగే షాపింగ్ వచ్చి చేసుకొని వేరేది చూడలేదు మనము. అసలు ఏం మైండ్ లో కూడా రాలేదు, ఓన్లీ షాపింగ్ అయిపోయినాము. సో ఫుల్ యాక్చువల్ గా స్వెట్ వచ్చి కష్టపడి వర్క్ చేయడానికి చిందిస్తారు, మేమేదో షాపింగ్ చేయడానికి ఫుల్ చిందిస్తాం అన్నమాట. ఓకే ఓకే అర్థమైంది. టయర్డ్ అయిపోయాము, రూమ్ కి వెళ్ళి చేయాలన్నమాట. ప్యాకింగ్ ఎలా చెయ్యాలి అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 ట్రాలీస్ ఉన్నాయి, 2 ట్రాలీస్ లో ఆల్రెడీ మా లగేజే ఉన్నాయి, దాంట్లో ఇవన్నీ పట్టించాలి మనము. బెస్ట్ షాపింగ్ అయితే బాగా అనిపించింది. చాలా అంటే చాలా తీసుకున్నాము. వస్తే మాత్రం మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. సో టైం స్పెండ్ చేసేంతలాగే పెట్టుకోవాలి బేసికల్ గా రావాలంటే. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి, బార్గెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంతేగా అంతేగా అదనమాట. సరే వెళ్ళి మనం ప్యాక్ చేస్తాం, అప్పుడు చూపిస్తా మన కష్టాలు. అన్నీ क्या है अन्नी? हाँ షాపింగ్ షాపింగ్ 1 2 3 4 5 6 7 బ్యాగ్స్ ఎక్సెప్ట్ మన బ్లాక్ బ్యాగ్ లో చాలా ఉంది. యాక్చువల్గా మా కీ ఎందుకు ఓపెన్ అవుతుంది, డీయాక్టివేట్ అయిపోయిందంట. సో అగైన్ వెళ్ళారు. వెయిట్, దయ్యం చూసారా ఎక్కడైనా? 2 దయ్యం ఉన్నాం మనం. 2 ఏం లేదు, ఒకటే దయ్యం మనం. ఒక్కటే లేదు అది నా చూడు, సేమ్ చూడు సేమ్ అక్కడ చూస్తుంటే అక్కడ చూడండి, ఏదో పిచ్చి పిచ్చి లాగా మాట్లాడుతుంది. ఆ పాట ఒకటి చూస్తే ఫుడ్ పడలేదేమో అందుకోసమే. అంటే ఆకలేస్తుంది, ఫుడ్ తినలేదు, మళ్ళీ మాట్లాడుతుంది ఈమె. ఫుడ్ తినలేదు, ఇప్పుడే పానీపూరి తినొచ్చావు కదా. పానీపూరియా? 4 పానీపూరి ఇచ్చాడు. 4 ప్లేట్ కి అట్లీస్ట్ 6 పానీపూరి అంటే ఇచ్చాడు అనుకుంటా, గుర్తులేదు. 1 ఎక్స్ట్రా 7 వస్తుంది ఎక్స్ట్రా పూరి. హియర్ ఓన్లీ 4 పూరి. అవ్వలేదు. తర్వాత ఐస్ క్రీమ్. నేను నో ఐస్ క్రీమ్. ఎందుకమ్మా? మీరు ఆ బ్యాగ్ ఇక్కడ పెడుతున్నారు అనమాట. ఏ బ్యాగ్ అమ్మా? పెద్ద బ్యాగ్. పెద్ద బ్యాగ్. ఇందులో పడతాను ఇప్పుడు. ఈ బ్యాగ్ లో ఉన్నది ఏం చేయాలి? నా బ్యాగ్ కూడా ఫిల్ అయిందే. ఓడి అమ్మా, చూడండి, నేను లిఫ్ట్ చేయడానికి కూడా నా వల్ల కావట్లేదు. అందుకే నా అలాగే స్ట్రాంగ్ ఉండాలా? చాలే. Now it's packing time. ప్యాకింగ్ ఇక్కడ చూడండి. షాపింగ్ చేసుంటారా? చెప్పు, ఏదో చెప్తున్నా. యాక్చువల్ గా మేము ఖాళీగా ఒక సైడ్ పెట్టుకొని ఒక సైడ్ షాపింగ్ చేద్దామని, కానీ అంతకన్నా ఎక్కువైంది. 2 సైడ్ షాపింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ 1 సైడ్ మేము ఏం చేయాలో అనుకుంటున్నాం. వీఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు దిస్ బ్యాగ్, నాట్ దిస్ బ్యాగ్. చలో, నాది అంతా ఒక సైడ్ పెట్టుకున్నాను, ఖాళీ చేసుకున్నా. ఇప్పుడు పెట్టుకోవాలి. చూడండి ఎన్ని కొన్నామో మేము అసలు. తీసుకుంటే వస్తున్నాయి వైట్. మై స్కర్ట్. ఎవరైనా అలా చింపుతారా కవరు? ఏం చేయాలి? ఈ పిల్ల చింపుతుంది. గట్టిగా ముందే వేసేసారు. ఓడిని అమ్మ. షార్ట్స్ తీసుకున్నావా? నేనెక్కడ తీసుకున్నా? అట్లుంటది ఓ షాపింగ్. సారీ, నాదే స్కర్ట్ అది. సారీ, నాదే అది స్కర్ట్. చాలా అంటే చాలా చీప్ గా దొరికింది, అందుకే తీసుకున్నా. అది స్కర్ట్ తీసుకున్నావా? క్వశ్చన్ ఎలా వదినా ఇలా అసలు ఏం షాపింగ్ చేసామో. సరేలే. ఇదండి ప్యాకింగ్ ఇలా అవుతుంది. మీ ప్యాకింగ్ వదినా ఇంకా ఉన్నాయి మీవి కొన్ని, అంతే. ఇంకా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఏమని, నేను తక్కువ కొన్నాను. వదినా మీరు ఒక్కసారి ఆ బ్యాగ్ కి జిప్ వేసే సిచ్యువేషన్ లో ఉందా వదినా? అది ఉంది హ్యాపీగా. ఎలా అనుకుంటున్నారు వదినా మీరు? అంటే ఇంతేనా నేను తీసుకుంది అనిపిస్తుంది. సరే తరలే. అంత షాపింగ్ చేసి
ఇవి ఇంకా ప్యాక్ అయ్యే ప్లేస్ లేదనమాట. నేను నాది గురించి చెప్తున్నా. ఆ బ్యాగ్ మొత్తం పట్టండి. ది బెస్ట్ డ్రెస్. జాగ్రత్తగా పెట్టండి, చాలా జాగ్రత్తగా కట్ చేస్తాను. బాగా నచ్చింది. ఏమన్నా ఏ ఏరియాలో అనుకుంటున్నారు? హలో, సేల్స్ ఏరియాలో పెడదాం అనుకుంటున్నారు. ఐ థింక్ వాటో వాట్. ఏ షాప్? హైదరాబాద్ లో పెడదాం అనుకుంటున్నా. అదే షాప్ పేరు. కైండ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో మీవి కూడా ఉన్నాయి. నాదొక్కటే. నీదొకటి, భానుది 2, అశ్విత్ 1, 4. ఏం గుర్తు పెట్టుకున్నారు? మరి గుర్తు లేకుండా ఉంటారా చెప్పు? ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ఇప్పుడు ఇది టాస్క్ ఏంటంటే అవి ప్యాక్ చేయడమే పెద్ద టాస్క్. చూడండి, కొంచెం కూడా కనికరం లేకుండా నేను ఒక స్పూన్ ఇట్లా టేస్ట్ చేస్తా అంటే అట్లా లాక్కుంటుంది. టేస్ట్ చేయాలి. చూసారా? తను సబ్బే తీసుకొని ఆల్రెడీ తినేసింది. అది అక్కడ బయట కొంచెం కూడా ఒక బైట్ కూడా ఇవ్వకుండా. అది బయట, ఇక్కడ ఇక్కడను. నేను నాకు ఆకలేస్తుంది. దట్టు హెల్తీ ఫుడ్ తింటున్నా, స్ప్రౌట్స్. ఎన్ని రోజులు వల్ల నేను అన్నీ తింటా. హల్దీ బుద్ధి ఎన్ని రోజులు అన్నారు. తినచ్చా? నేను చాట్ మసాలా కొంచెం ఎక్స్ట్రా వేసుకుని వచ్చా. ఎక్స్ప్రెషన్ చూపిస్తు. బాగుంది. చాట్ మసాలా ఉంది దాంట్లో. హెల్దీ ఏమన్నా నాకు అర్థం అవుతాం. స్ప్రౌట్స్ లో హెల్దీ. చాట్ మసాలా ఏం కాదు. 80% చాట్ మసాలా, 20% స్ప్రౌట్స్. బట్ తింటే ఫ్లేవర్ అలానే ఉంది. ఇందాక హెల్దీ అని మాట్లాడుకున్నాం కదా, అందులో ఇంకొక ఐటమ్ ఉందన్నమాట. అది చాలా చాలా హెల్దీ. చూపించండి కదా. పిజ్జా. పిజ్జాలో వేరే ఐటమ్. చీజ్ గార్లిక్. గార్లిక్ ఒకటి, చీజ్ గార్లిక్ బ్రెడ్ లో గార్లిక్ ఒకటి మంచిది. చీజ్ గార్లిక్ అయినా కూడా గార్లిక్ ఒకటే మంచిది. హెల్దీ ఫుడ్, చీజ్ ఈటింగ్. లెమన్ రైస్ తీసుకుంటాను. లెమన్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా. టేక్ అవే ఇమ్మంటే ఇవ్వనన్నాడు. అక్కడ తినాలంట. అంత టైం లేక శాంతంగా తినొచ్చు కదా అని అందుకే స్ప్రౌట్స్ తీసుకున్నా. లెమన్ రైస్ లేకపోతే లెమన్ రైస్, జామున్. మిస్ అయింది. ఈడు చూడు, నిమ్మకాయ కూడా ఇచ్చాడు. ఆల్రెడీ పుల్లగా ఉంది అయినా ఇచ్చాడు. టేస్ట్ కొంచెం వేసుకొని తింటా. ఎందుకంటే నేను చాట్ మసాలా తగ్గొచ్చాను. ఇప్పుడు ఒప్పేసుకున్నాను చాట్ మసాలా ఎక్కువ. ఆ ఎక్స్ప్రెషన్ చూసారా? లెమన్ అక్కడ ఉన్నదంతా నేనే తిన్నా. ఎందుకు తింటున్నావు? అలా కూడా కొంచెం బెస్టే చెప్పాలంటే కదా. 90% బెస్ట్. ఎంజాయ్ ఉందా మీకే? అది నాకేనా? నేనే నీకు ఇవ్వను. సరే నువ్వు అడిగినా ఇవ్వను. విన్నారా ఫ్రెండ్స్? పాపం అని కూడా లేదు.